హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి నేర్చుకోవాల్సిన కొన్ని బేసిక్ వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకలా, ఎవరిల్లు, ఎక్కడైనా లాంటివన్నీ కూడా. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏంటో ఎందుకొరకు అని మనం అడుగుతుంటాం కదా, అలాంటప్పుడు వై ఫర్, వై ఫర్ అని అడగాలి. అలాగే ఎందుకలా అని అడగాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే వై సో, వై సో అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎవరి ఇల్లు. మనం ఎవరైనా మనల్ని అడుగుతారు కదా, పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడ అని, అలాంటప్పుడు హూస్ హోమ్, హూస్ హోమ్ అని అడగాలి. అలాగే ఎక్కడైనా అంటే ఇంగ్లీష్లో వేరెవర్, వేరెవర్. అలాగే ఎప్పుడైనా దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే వెన్ఎవర్, వెన్ఎవర్. అలాగే ఏమైనా, నేను ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను అంటాం కదా, అలాంటప్పుడు వాట్ ఎవర్, వాట్ ఎవర్. అలాగే ఎందుకంటే, ఎందుకంటే దాని ఇంగ్లీష్లో బికాస్, బికాస్ అని చెప్పాలి. అలాగే ఎలా అంటే హౌ, హౌ. అలాగే నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఎంత దూరం అని ఇంగ్లీష్లో చెప్పడానికి లేదా అడగడానికి హౌ ఫార్, హౌ ఫార్. అలాగే ఎన్ని అని అడుగుతుంటాం కదా, అలాంటప్పుడు హౌ మెనీ, హౌ మెనీ అని అడగాలి. అలాగే ఎంత, ఏదైనా మనం కొనడానికి వెళ్ళినప్పుడు అడుగుతుంటాం కదా, హౌ మచ్, హౌ మచ్ అని అడగాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా బేసిక్ వర్డ్స్ అండి. మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి వీటన్నిటి కూడా ఎలా యూజ్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.